అందరికీ పెద్ద హాయ్. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో వెళ్ళే ముందు అక్కడికి కావాల్సిన ప్రిపరేషన్స్ అది చేసేసుకుంటున్నాము. సో దారిలో ఎక్కడన్నా ఫుడ్ అవైలబుల్ లేకపోతే ఏంటి పరిస్థితి అంటే ఒక సంత కనిపించింది, అక్కడికి వెళ్ళి కావాల్సినవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే మినీ మేఘాలయ ఇన్ తిరుపతి అనమాట. సో ఈ ప్లేస్ తిరుపతి నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో రేణిగుంట రైల్వే స్టేషన్ పక్కన నుంచి ఒక షార్ట్ కట్ ఉంటే అక్కడ నుంచి వెళ్ళామన్నమాట. సో ఆ ట్రావెల్ మధ్యలో ఏంటి అంటే మనకు ఒక టెంపుల్ కనిపించింది, కట్టపుట్టాలమ్మ టెంపుల్ అని చెప్పి. ఈ టెంపుల్ దేనికి ఫేమస్ అంటే కరెక్ట్ రైల్వే ట్రాక్ కింద ఉంటుందన్నమాట ఈ టెంపుల్. సో ఈ టెంపుల్లో ఏంటి అంటే ఎవ్రీ సండే పొట్టేలను వేస్తారనమాట. ఆ స్లాబ్ ఉంది కదా ముందు, అక్కడ పొట్టేలను తీసుకొని వచ్చి నైవేద్యం కింద యాటేస్తారు. ఎక్కువ పెళ్ళికి కానీ సంతానం కానీ పూజలు బాగా చేయిస్తారంట ఇక్కడ. సో అలా ముడుపులు కట్టి వాళ్ళ కోరిక నెరవేరిన వెంటనే ఏంటి అంటే అక్కడ యాటేస్తారనమాట. సో సండే ఫుల్ రష్ ఉంటుందంట. మేము వెళ్ళింది సాటర్డే రోజు. సో ఎక్కువ జనాలు ఎవరు లేరనమాట. సో అక్కడ టెంపుల్ కూడా ఎలా ఉంటుంది అంటే బయట ఇలాగా విగ్రహాలు త్రిశూలం ఇలా పెట్టేసి అమ్మవారు అనేది లోపల ఒక ప్యాసేజ్ లాగా ఉంటుంది. ఆ ప్యాసేజ్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సో ఆ దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని మేము ఏంటంటే స్టార్ట్ అయిపోయామన్నమాట మళ్ళీ. మేము వెళ్ళే ఈ ప్లేస్ ఏంటి అంటే గవర్నమెంట్ హెరిటేజ్ ప్లేస్. సో టూరిస్ట్ అట్రాక్షన్ కింద డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. సో వృక్షవాహిని అని చెప్పి ఒక ప్రాజెక్ట్. సో ఇది ఏంటి అంటే చూడండి, మొత్తం ఎంట్రన్స్లో డెవలప్ చేస్తున్నారనమాట. ఈ రోడ్ కానీ ఈ వే కానీ మొత్తము ఎంట్రన్స్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వరకు మట్టి రోడ్ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎవరు ఉండరు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. కానీ అక్కడ ఏంటంటే ఒక టికెట్ కౌంటర్ లాగా పెట్టారు. సో మనిషికి 10 రూపీస్ టికెట్ అండ్ పార్కింగ్కి మళ్ళీ ఇంకొక 10 రూపీస్ పర్ వెహికల్ అనుకుంటా. సో చాలా పార్కింగ్ స్పేస్ ఉంది. ప్రస్తుతానికి ఒక ఫ్యూ బైక్స్ అండ్ కార్స్ ఉన్నాయి. సో టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ గవర్నమెంట్వి కాటేజెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ అఫీషియల్ సైట్ ఉంటుంది, నేను అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ సైట్కి వెళ్ళి మనం స్టే బుక్ చేసుకోవచ్చు. స్టే పీరియడ్ వచ్చేసి 24 hours ఫ్రమ్ బుకింగ్ టైం అనమాట. సో రీసెంట్గా డెవలప్ కూడా చేస్తున్నారు. చాలా కాటేజెస్ ఉన్నాయి విత్ అటాచ్డ్ ఏసీ అండ్ పవర్ 24 hours ఉంటుందంట. సో చాలా క్యూట్గా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి కాటేజెస్వి. సో పార్క్ ఏరియా కూడా ఉంది ఇక్కడ పిల్లలకి. సో టికెట్ తీసుకున్న దగ్గర నుంచి ఏంటి అంటే వెహికల్స్ నాట్ అలౌడ్. అక్కడ ఒక క్యాఫెటేరియా లాగా పెట్టి ఉందన్నమాట. అక్కడ వరకు ఆ షాప్ వాళ్ళే వేసుకెళ్తున్నారు, కానీ లోకల్ అండ్ విజిటర్స్ నాట్ అలౌడ్ అనమాట వెహికల్స్కి. పార్కింగ్ ఏరియా నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే ట్రెక్కింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా మెన్షన్ చేశారు. సో ఆ పాత్ అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది, ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ నడవాలి. సో అక్కడక్కడ ఇలా పిట్స్ లాగా చేసి వాటర్ పెట్టారు. మధ్యలో యానిమల్స్ ఏదన్నా వస్తే అవి వాటర్ తాగడానికి అక్కడ పెట్టారనమాట. సో పొద్దున్న ఏమి రావు, కానీ వర్షాకాలంలో అండ్ చీకటి అయిన తర్వాత యానిమల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి
ఉంటాయంట. సో ఇది మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట. సో మనకి దారిలో నడుస్తూ ఉంటే డిఫరెంట్ సౌండ్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి. వెరైటీ పక్షులు అవి కూడా కనిపించాయి. అండ్ మాకు రిటర్న్లో వస్తుంటే కొన్ని యానిమల్స్ కూడా కనిపించాయి. అవి మెల్లగా వీడియోలో వస్తాయి చూడండి. సో ఇక్కడ ఒక పాత బావి ఉంది, అందులో వాటర్ ఏం లేవు. ఇక్కడ ఏంటి అంటే 2 స్ట్రీమ్స్ ఉంటాయంట. సో ఇక్కడ ఎండలు ఫుల్ ఉండడం వల్ల ఫస్ట్ స్ట్రీమ్ ప్లేస్లో వాటర్ ఏమి లేవు, మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి. సో ఇంకొక 1.5 కిలోమీటర్ అలా డిస్టెన్స్లో ఇంకొక స్ట్రీమ్ ఉంది, అక్కడ షోల్డర్ వరకు వాటర్ ఉన్నాయని చెప్పన్నారనమాట. సో అలా నడుస్తూ వెళ్తున్నాము. యాక్చువల్లీ దీని టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకే అనమాట. సో ఎక్కువ విజిటెడ్ టైం వచ్చేసి 4 to 5 వెళ్తూ ఉంటారు జనాలు. కానీ పొద్దున్న వెళ్ళి తొందరగా వచ్చేద్దామని మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయి వచ్చేసామన్నమాట. 9కి అలా స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 10 o'clock అలా అయింది. అప్పటికే కొంతమంది రిటర్న్ వస్తూ ఉన్నారు. ఈ ప్లేస్ ఏంటంటే మోస్ట్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. సో అండర్ రేటెడ్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే చాలా బాగుంది. చాలా టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ కనిపించాయి. మనం నడుస్తుంటే మన చుట్టూ ఉంటుందన్నమాట. బటర్ఫ్లైస్ అనేవి మన చుట్టూ వాలిపోతాయి. అండ్ నాకు ఈ ప్లేస్ చూస్తే మేఘాలయలో ఒక ప్లేస్ గుర్తొచ్చింది. సో సేమ్ వే అనమాట. ట్రెక్కింగ్ అండ్ ఆ వాటర్ స్ట్రీమ్ కానీ ఆ లొకేషన్ కానీ సేమ్ ఇలానే ఉంటుంది. లివింగ్ రూట్ బ్రిడ్జ్ అని ఒక ట్రెక్ చేసామన్నమాట. ఆ ట్రెక్కింగ్ లాగా అనిపించింది. ఆ వీడియో నెక్స్ట్ రిలీజ్ చేస్తాము. సో ఆల్మోస్ట్ ప్లేస్ రీచ్ అయిపోయాము. సో మళ్ళీ ఫారెస్ట్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. సైడ్ ఆ స్ట్రీమ్ ఫ్లో అనేది కనిపిస్తుంది. బేసిక్గా వర్షాలు పడి చాలా రోజులు అయింది. వర్షాలు బాగా పడితే ఏంటంటే స్టోన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు ఫుల్ వాటర్ ఉంటుందంట. సో ఆ టైంలో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే కొన్ని వాటర్ ఉన్నాయంట, బట్ స్టిల్ వ్యూ అనేది చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. సో వెళ్ళామన్నమాట. చూసారు కదా, ఇలా కొన్ని వాటర్ ఉన్నాయి స్టోన్స్ అన్ని కనిపించుకుంటూ. వర్షాలు పడితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. సో జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ బటర్ఫ్లైస్ అనేవి గుంపుగా ఉన్నాయి. సో వెళ్ళిన ప్రతి దగ్గర బటర్ఫ్లైస్ మనతో పాటు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించినాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా నడుస్తున్న కొద్దీ ఇంకా స్ట్రీమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ మేమేంటి అంటే షోల్డర్ లెంత్ వరకు వచ్చాయి అన్నారు కదా వాటర్, అక్కడ వరకు వెళ్దాము అనేసి వాటర్ ఇంకా స్ట్రీమ్ కనిపించినా కానీ మేము ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము. సో ఫైనలీ ఆ ప్లేస్కి వచ్చేసాము. వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. సో మేము అనుకున్నాం ఎవరు ఉండరేమో అని, బట్ చాలామంది టూరిస్టులు ఉన్నారనమాట. సో తిరుమలకి వెళ్ళి రిటర్న్ వచ్చే వాళ్ళు అలా ఆగి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు. అండ్ చాలా జాగ్రత్తగా నడవాలి. ఫుట్వేర్ తీసేసి నడిస్తే ఏంటంటే బెటర్, బట్ ఎండ బాగా ఉండడం వల్ల ఫుల్ కాలు కాలాయి అనమాట మాకు. సో ఫైనలీ ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాము. ఎంత ప్యూర్గా వాటర్ ఉన్నాయంటే, అండ్ అలాగా అక్కడ కూర్చొని కాళ్ళు అందులో పెట్టుకొని కాసేపు అలా టైంపాస్ చేసామన్నమాట. చాలా పీస్ఫుల్ ఉండే ఆ లొకేషన్ మొత్తం. అండ్ సిగ్నల్స్ అసలు రావట్లేదు. మేబీ ఎయిర్టెల్ అండ్ జియో కొంచెం సిగ్నల్ రావచ్చు, మిగిలిన నెట్వర్క్స్ ఏది అసలు సిగ్నల్ లేదనమాట. సో కాసేపు అలా టైంపాస్ చేసాము. అండ్ రిటర్న్ అవుదామని యాక్చువల్ రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళాము. యాక్చువల్ రూట్ చాలా లాంగ్ ఉంది. సో వేరే రూట్లో వెళ్తూ ఉంటే ఏమైందంటే దారిలో కోతులు కనిపించాయి. చాలా కోతులు ఉన్నాయన్నమాట. సో మేము వచ్చేటప్పుడు షాపింగ్ చేసాం కదా, కొన్ని ఫ్రూట్స్ ఇంకా వాటర్ బాటిల్ అవన్నీ, ఆ కవర్ని చూసి మొత్తం వచ్చి ఆల్మోస్ట్ అటాక్ చేస్తే మేము అక్కడ వదిలేసి వచ్చేసాము. సో తర్వాత అందులో అవి ఫ్రూట్స్ అవి తీసుకున్న కవర్ని అలా పడేసాయి. సో మేము వాటర్ బాటిల్ అది రిటర్న్ క్యారీ చేసేసి ఫైనల్లీ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. సో రిటర్న్లో మేము అడ్డదారి రావడం వల్ల మేము తొందరగా వచ్చేసామన్నమాట. కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో ఈ ప్లేస్ ఏంటి అంటే కొంచెం వింటర్ సీజన్ అండ్ వర్షాలు పడ్డప్పుడు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అండ్ లొకేషన్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రధ్యాస్ వరల్డ్.